మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుంటున్నారన్నారు సీఎం చంద్రబాబు. ఇటీవల ముంబైలోని ధీరుభాయ్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు పరామర్శించారు. ముంబైకి వెళ్లి పవన్ కళ్యాణ్తో కొద్దిసేపు మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారన్న సీఎం చంద్రబాబు త్వరలోనే ప్రజాసేవలో పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ముంబై ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడికల్ నిపుణులు డాక్టర్ దిన్షా పార్థివాల నేతృత్వంలో వైద్యుల బృందం పవన్ కుడి భుజానికి శనివారం సర్జరీ చేసింది. రొటేటర్ కఫ్ గాయంతో పాటు భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండడంతో ఈ శస్త్రచికిత్స అవసరమైంది. మరికొన్ని రోజుల తర్వాత ఎడమ భుజానికి శస్త్రచికిత్స చేయనున్నారు. ఏప్రిల్లో పవన్ కళ్యాణ్ ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ సందర్భంలో పలు వైద్య పరీక్షలు చేశారు. అప్పుడే భుజాలకు రొటేటర్ కఫ్ గాయాలు, మజిల్ టేర్స్ తీవ్రస్థాయిలో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయించాలని వైద్యులు సూచించారు. దీంతో పవన్ ముంబై వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈరోజు మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు షోల్డరు ఇది వస్తే ప్రాబ్లం వస్తే ఆపరేషన్ కూడా వచ్చారు. నిన్నే ఆపరేషన్ అయింది. దగ్గర 3.5 గంటలు ఆపరేషన్ చేశారు. ఆయన ఎప్పుడు కూడా చిన్న చిన్న పెయిన్స్ ఉంటే లెక్క పెట్టుకోకుండా పనిచేయడం అలవాటు అయిపోయింది. దానిపైన సీరియస్గా ఉంటే కొంచెం ప్రాబ్లం వచ్చారు. ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఆయన చాలా ఫాస్ట్గా రికవర్ అవుతున్నాడు. చాలా జుబిలియంట్గా ఉన్నాడు. ఆయన రేపే పనికి రావాలంటే నేను అన్నాను, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి, షోల్డర్ కూడా చాలా ఇంపార్టెంట్.